నమస్కారం. ఈరోజు మనం మన ముందున్న కొన్ని ఆసక్తికరమైన మూలాలను కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం అంటే మన సెన్సెస్ను అదుపులో ఉంచుకోవటం. దానికి ఇంకా నిజమైన జ్ఞానానికి మధ్య ఏదో సంబంధం ఉందని చెబుతున్నాయి. అవును, అంటే ఆ సంబంధం గురించి భగవద్గీత శ్లోకం 2.68 దానిమీద వచ్చిన వ్యాఖ్యానం కూడా మన దగ్గరుంది. అవును. అసలు ఈ రెండిటి మధ్య అంత బలమైన బంధం ఎందుకుంది? దాని ప్రాముఖ్యత ఏంటి? దీన్ని ఈ మూలాల వెలుగులో కొంచెం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మూలాలు చాలా స్పష్టంగా ఒక విషయం నొక్కి చెబుతున్నాయి. ఏంటది? ఈ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనేది హ్మ్, కేవలం ఒక మంచి అలవాటు లేదా నైతిక విషయం మాత్రమే కాదు. కాదా? కాదు, అది స్థిరమైన, ఉన్నతమైన జ్ఞానాన్ని అంటే ప్రజ్ఞను సాధించడానికి ఒక తప్పనిసరి పునాది అనమాట. ఓ, అంటే ఫండమెంటల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఫండమెంటల్. దీన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాం. సరే, ముందుగా ఈ ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో కొంచెం స్పష్టత తెచ్చుకుందాం. మంచి పాయింట్. మూలాల్లో చెప్పినట్టు మన ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. అవును, పంచేంద్రియాలు. ఇవి బయట ప్రపంచంలో వాటికి నచ్చే విషయాల వైపు సహజంగా ఆకర్షింపబడతాయి కదా. రూపం, శబ్దం, వాసన, రుచి, స్పర్శ. అవును, వాటి ఆబ్జెక్ట్స్ వైపు. వాటి నుంచి మనసును మ్మ్. వెనక్కి లాగడం, వాటి ప్రభావానికి లోను కాకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం. అదేనా ఇంద్రియ నిగ్రహం అంటే? సరిగ్గా చెప్పారు. అదే, జ్ఞానాన్ని సంపాదించాలనుకునే వారికి ఇది మొదటి మెట్టు లాంటిదని ఈ మూలాలు స్పష్టంగా చెప్తున్నాయి. హ్మ్, నిజానికి భగవద్గీతలోని 2వ అధ్యాయం 68వ శ్లోకం నేరుగా దీని గురించే మాట్లాడుతుంది. ఓ, ఆ శ్లోకమేంటో చెబుతారా? తప్పకుండా. తస్మాజ్జస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓ, దీని అర్థం? అంటే స్థూలంగా చెప్పాలంటే, ఓ అర్జున, ఎవరైతే తమ ఇంద్రియాలను వాటి విషయాల నుండి అంటే ఇంద్రియార్థాల నుండి పూర్తిగా సర్వశః అన్నారు చూడండి, పూర్తిగా ఉపసంహరించుకుంటారో, నియంత్రించుకుంటారో ఆ, వారి ప్రజ్ఞ అంటే వారి వివేకం, వారి జ్ఞానం స్థిరంగా నిలబడుతుంది. అంటే అక్కడ ఆ పూర్తిగా అనే పదం చాలా ముఖ్యమన్నమాట. అత్యంత ముఖ్యం. కేవలం అప్పుడప్పుడు నియంత్రిస్తే కాదు, పూర్తిగా వాటి నుంచి మనసును మళ్లించగలగాలి. అప్పుడే ప్రజ్ఞ స్థిరపడుతుంది. ఇక్కడ డైరెక్ట్ లింక్ ఉంది చూడండి, ఇంద్రియ నిగ్రహానికి, ప్రజ్ఞా ప్రతిష్ఠితకు. మరి ఆచరణలో ఇది ఎలా ఉంటుంది? అంటే రోజువారీ జీవితంలో మూలాల్లో కొన్ని ఉదాహరణలిచ్చారు కదా. అహింసాత్మక ఆహారం తినడం, లేదా లైంగిక సంయమనం పాటించడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, ఇవన్నీ భాగాలేనా? అవును, అవన్నీ కొన్ని ఉదాహరణలు. అంటే ఇంద్రియాలను తృప్తిపరచడంలో ఒక నియంత్రణ పాటించడం అన్నమాట. అయితే మీరు ఇందాక అన్నట్టు ఈ కాలానికి అన్వయించుకుంటే దాని పరిధి ఇంకా విస్తృతమేమో అనిపిస్తుంది. ఎలాగా? అంటే ఇప్పుడు మనల్ని నిరంతరం లాగేవి చాలా ఉన్నాయి కదా. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు, ఆగకుండా వచ్చే సమాచారం. నిజమే, వాటి నుంచి మనసును తప్పించడం చాలా కష్టం. కష్టం, కాని అవసరం. ఎందుకంటే అంతర్లీనంగా ఉన్న సూత్రం ఒక్కటే, బయటి ఆకర్షణలకు లొంగకుండా మనసును స్థిరంగా ఉంచుకోవడం. అది ఆహారం కావచ్చు, శబ్దం కావచ్చు, లేదా ఒక డిజిటల్ నోటిఫికేషన్ కావచ్చు. అర్థమైంది. మరి ఈ నియంత్రణ లేకపోతే ఏమవుతోంది? దాని గురించి కూడా మూలాలు హెచ్చరిస్తున్నాయి కదా. అవును, గట్టిగానే హెచ్చరిస్తున్నాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిదని చెబుతున్నాయి. చైన్ రియాక్షన్ అంటే? మొదట వస్తువుల మీదో అనుభవాల మీదో మనకి తెలియకుండానే ఒక అనుబంధం అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సరే. ఆ అటాచ్మెంట్ మెల్లగా తీరని కోరికగా అంటే డిజైర్గా మారుతుంది. అది కావాలి, ఇది కావాలి అని. అవును. మరి ఆ కోరిక తీరనప్పుడు సహజంగానే కోపమొస్తుంది, యాంగర్. ఆ కోపం మన ఆలోచనా శక్తిని కప్పేస్తుంది. దాంతో వ్యామోహం అంటే డిల్యూజన్లో పడిపోతాం. ఏది మంచో ఏది చెడో తెలియని స్థితి. అయ్యో. దానివల్ల బుద్ధి నశిస్తుంది, లాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, విచక్షణ కోల్పోతాం. చివరికి అది వ్యక్తి పతనానికే అంటే డిస్ట్రక్షన్కే దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అంటే జ్ఞానం పొందటానికి ఇది పూర్తిగా వ్యతిరేక మార్గమన్నమాట. ఖచ్చితంగా, డెడ్ ఆపోజిట్. అందుకే ఇంద్రియ నిగ్రహం అంత ముఖ్యం. ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది. ఈ క్రమశిక్షణ గురించి చెబుతూనే కొన్నిసార్లు మోసపూరిత గురువులు లేదా చార్లటన్ యోగులు ఉంటారని కూడా మూలాలు హెచ్చరిస్తున్నాయి. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
వాళ్ళు డబ్బు కోసమో పేరు కోసమో శిష్యుల కోసమో అసలు ఇంద్రియ నిగ్రహం అవసరమే లేదని స్వేచ్ఛగా అన్నిటినీ ఎంజాయ్ చేయవచ్చని తప్పుగా బోధిస్తారట. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఎందుకంటే మనమిప్పుడు చర్చించుకున్న మూలాల ప్రకారం చూస్తే ఇంద్రియ నిగ్రహం లేకుండా జ్ఞానం స్థిరపడటం అనేది అసాధ్యం. కరెక్ట్. కాబట్టి అలాంటి బోధనలు ఏం చేస్తాయి అంటే స్వేచ్ఛ పేరుతో ఇంద్రియ లాలసను ప్రోత్సహించేవి. అవి అనుసరించే వాళ్లను పూర్తిగా తప్పుదారి పట్టిస్తాయి. అంటే ఇందాక మీరు చెప్పిన ఆ పతన మార్గంలోకి నెట్టేస్తాయన్నమాట. సరిగ్గా అదే. ఆ గొలుసుగట్టు ప్రతిచర్యలోకి నెట్టి జ్ఞానం నుండి మరింత దూరం చేస్తాయి. భగవద్గీత సారాంశం ఇదే గదా. ఇంద్రియ నిగ్రహమే జ్ఞానానికి మార్గం, అది లేకపోవడమే వినాశనానికి కారణం. కాబట్టి ఈ మొత్తం మీద ఈ చర్చ సారాంశం ఏమిటంటే, ఈ మూలాలన్నీ కలిపి మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన జ్ఞానాన్ని పొందాలన్నా, పొందిన జ్ఞానంలో స్థిరంగా ఉండాలన్నా. అవును, ఇంద్రియ నిగ్రహం అనేది అత్యంత కీలకం. అది పునాది లాంటిది, తప్పనిసరి. ఖచ్చితంగా దానికి ప్రత్యామ్నాయం లేదు అని ఈ మూలాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. సరే, ముగింపుగా ఒక ఆలోచనను వదిలివెళ్దాం. చెప్పండి. మన చుట్టూ ఎన్నో రకాల బోధనలు, ఎన్నో రకాల మార్గదర్శకాలున్నాయి. టీవీల్లో, ఇంటర్నెట్లో, పుస్తకాల్లో, ప్రతిచోట. నిజమే. కొన్ని నిజంగా మన అంతర్గత స్థిరత్వాన్ని, జ్ఞానాన్ని పెంపొందించేవి గావచ్చు. కానీ మరికొన్ని కేవలం మన తాత్కాలిక కోరికలను, ఇంద్రియ సుఖాలను తృప్తిపరచడానికి స్వేచ్ఛ పేరుతో ప్రోత్సహించేవి కూడా ఉండొచ్చు కదా. అవును, ఉండొచ్చు. మరి ఈ రెండింటి మధ్య తేడాను మనం ఎలా గుర్తించాలి? ఏది నిజమైన మార్గదర్శనం, ఏది కేవలం ఇంద్రియ సంతృప్తిని ప్రోత్సహించే తప్పుడు బోధన? ఇది మంచి ప్రశ్న. బహుశా ఈరోజు మనం చర్చించుకొన్న ఈ మూలాలు సూచిస్తున్నట్టుగా ఆ సమాధానం ఇంద్రియ నిగ్రహానికి, జ్ఞానానికి మధ్య ఉన్న ఈ విడదీయరాని సంబంధాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉందేమో అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది. అవును, లోతుగా ఆలోచించాల్సిన విషయమిది.